విజయం, అపజయం ఈ రెండు పదాలు ఒకే తీరుగా ఉన్నప్పటికీ విజయం ముందు ఆను చేర్చితే చాలు దాని అర్థమే మారిపోతుంది. అందుకే ఎన్నికల్లో విజయం కోసం మాత్రమే అభ్యర్థులు పోటీ చేస్తారు. పరిస్థితిలో ఆ విజయం ముందు ఆ అనే పదాన్ని చేర్చుకునేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులకు విజయం ముంగిట ఆ అనే అక్షరం వచ్చి చేరింది. ఫలితంగా వారి ముఖంలో కళ తప్పింది. పరాజితులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వారికి మరో అవకాశం వచ్చింది. అది రాజకీయంగా సంచలనానికి దారితీసే అవకాశంగా కనిపిస్తోంది. ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విజయవంతంగా నెల పాలన పూర్తి చేసుకుంది. రెండవ నెల కూడా పూర్తి చేసుకునేందుకు మరికొద్ది రోజుల దూరంలోనే ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి రాజకీయంగా కూడా వాతావరణం అంత వేడిగా లేదు. కేటీఆర్, హరీష్ రావు వంటి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా కౌంటర్ లేదు. సో మొత్తానికి మీడియా కూడా మసాలా అందించే వార్తలు లేవు. కానీ ఓ 24 మంది ఎమ్మెల్యేలపై వారి ప్రత్యర్థులు ఆరోపణలు చేయడం, వారి గెలుపును రద్దు చేయాలి అనడం ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు ప్రారంభమైంది. అంతేకాదు ఏకంగా రిజిస్ట్రీ పరిశీలనలో 30 దరఖాస్తులు ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే ఇందులో కేటీఆర్, హరీష్ రావుపై కూడా పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన 24 మంది ఎమ్మెల్యేలపై వారి సమీప ప్రత్యర్థులు ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కూడా ఈ పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలపై ఏకంగా 2 పిటిషన్లు దాఖలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫలితంగా రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్ 30కి చేరుకుంది. ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమమని, తమను విజేతలుగా ప్రకటించాలని పిటిషన్లు కోరుతూ ఉండడంతో తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఈ పిటిషన్లు రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా ఇప్పటి వరకు ఇంకా దేనికి రిజిస్ట్రీ రెగ్యులర్ నెంబర్ కేటాయించకపోవడం విశేషం.